బాలకృష్ణ గారు ప్రజెంట్ వచ్చేసి ఒక పెద్ద సినిమాలోనే 20 రోజుల పాటు షూట్లో పాల్గొంటున్నాడు. అసలు నిజంగా తను హీరో కాదు, మళ్ళీ అది కూడా రజనీకాంత్ గారు హీరో. అందులో రజనీకాంత్ హీరో జైలర్ 2లో ఈయన మాత్రం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయబోతున్నాడంట. సో ఈ సినిమాకి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కనుక తెలిస్తే మీరు మాత్రం షాక్ అయిపోతారు. ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 50 కోట్లు అంట. ఓన్లీ 20 రోజులు మాత్రమే ఆయన షూట్లో చెన్నైలో ఉంటాడు. తర్వాత ఇమీడియట్లీగా హైదరాబాద్ అయితే వచ్చేస్తాడు. సో దీనికి మరి అంత ఇస్తున్నారా అని చెప్పేసి అయితే షాక్ అవుతున్నారు. డెఫినెట్గా తనకి ఇస్తారు, ఎందుకంటే మార్కెట్ అనేది అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది తనది. అఖండ నుంచి వరుస హిట్లే. అఖండ, భగవత్ కేసరి అండ్ సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, తర్వాత రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్. సో చూడండి వరుస హిట్లే అవి. సో దానివల్ల ఇమేజ్ పెరిగింది. అలాగే ఇంకా లోకల్గా ఎక్కడ చూసుకున్నా కూడా పాన్ ఇండియా లెవెల్లో కూడా డెఫినెట్గా ఆయనకు ఒక మంచి మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అట్లాగే జైలర్ 2లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మోహన్ లాల్, రాజ్ కుమార్, కన్నడ నుంచి రాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, అండ్ తమిళ్లో ఎలాగో రజనీకాంత్, అండ్ హిందీలో కూడా ఒక పర్సన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఏంటంటే దీన్ని ఒక పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెటే ఖర్చు పెట్టి మరి సినిమా అయితే తీస్తున్నట్టు తెలుస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ మామూలుడు కాదన్నట్టు. ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ నెల్సన్ ఒక మంచి విజన్ ఉంటుంది. అసలు రజనీకాంత్తో నడుస్తూనే అసలు ఎలివేషన్ చూపించి ఫైట్లు తీయగలిగే దమ్మున్నాడు నెల్సన్. సో తను నిజంగా టాలెంటెడ్ డైరెక్టర్లో చేరిపోయిందని చెప్పొచ్చు అన్నట్టు. సో తను చేసుకున్నాడు ఏంటంటే ఇంకా వీళ్ళతో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే క్లారిటీ అయితే తీసేసుకున్నాడంట ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ దగ్గర. సో ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇంకా వీళ్ళందరినీ ఎవరెవరు కావాలన్నా కూడా ఇచ్చేసి వాళ్ళ పేమెంట్ లేట్ చేయడాన్ని కూడా మాట్లాడుకున్నారంట. సో ఇది మాత్రం ప్రజెంట్ వచ్చి హాట్ టాపిక్గా మారిపోయిందంటే, అంటే 50 కోట్లు తీసుకుంటున్నాడా బాలకృష్ణ గారు అని చెప్పేసి అయితే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాలకృష్ణ గారు 20 రోజులు షూట్ అయిపోగానే ఇంక వచ్చేస్తారు అన్నట్టు. రిటర్న్ వచ్చేసి ఇంకా అఖండ 2 అయితే ఆల్రెడీ బోయపాటి గారు చాలా బిజీగానే ఉన్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో కూడా ఇది ఆల్రెడీ షూట్ జరుపుకుంటూనే ఉంది. సో ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంకా మనం ఎలా ఉంటుందనేది. ఎందుకంటే పార్ట్ 1 అసలు ఏ రేంజ్లో ఉండేనో చూసారు కదా. ఆ కొట్టిన మ్యూజిక్ ఇంకా చెవుల నుంచి ఆ దుమ్ము కూడా ఓలే అన్నట్టు అట్లా కొడతాడు అన్నట్టు తమన్. సో ఈ సినిమాకి కూడా తమనే కొడుతున్నాడు, అఖండ 2కి కూడా. సో ఇంకా దుమ్మంతా పోవాలన్నట్టు ఆ రేంజ్లో కొడుతున్నాడు మ్యూజిక్ మాత్రం. సో చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే. సెకండ్ కూడా ఇంకా అంతకు మించి ఉంటుందని చెప్పేసి అయితే బోయపాటి గారు మాత్రం చాలా స్ట్రాంగ్గానే చెప్తున్నారు. సో మంచి ఫుల్ మీల్ పెడుతున్న బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అని అయితే ఆయన అనౌన్స్మెంట్ కూడా చేసిండు. సో దాని తగ్గట్టే షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. అండ్ ఈ 20 days గ్యాప్లో మాత్రం జైలర్ 2లో షూట్లో అయితే పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇంకా రజనీకాంత్ గారు మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత భారీ హిట్ అని చెప్పొచ్చు అన్నట్టు జైలర్. అంటే అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి, ఏదో రీజనల్ ఓన్లీ తమిళ్లో ఆడినాయి, కానీ తెలుగులో అయితే అంత బ్లాక్ బస్టర్ కాలేదు. జైలర్ 2 మాత్రం నిజంగా తమిళ్లో తెలుగులో అసలు బ్లాక్ బస్టర్ అన్నట్టు. హిందీలో కూడా బాగా ఆడింది మూవీ.